నమస్తే, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. పరిగి ఇండస్ట్రియల్ పార్కును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా వెళుతున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ టైంలో మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. అయితే రైతుల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందంటూ ఆరోపించారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద రైతులను మోసం చేస్తుందంటూ మండిపడ్డారు. పేదల భూములపై ఎందుకు దండయాత్ర చేస్తున్నారని అధికార పార్టీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీనివాసరావు గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి పావని గౌడ్ గారు, మరి కాసేపట్లోనే జాయిన్ అవుతారు భారతీయ జనతా పార్టీ నుంచి రవికుమార్ గారు, ఇక ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు కూడా మనతో పాటు ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా శ్రీనివాసరావు గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? క్లియర్ ఉందండి. శ్రీనివాసరావు గారు, ఏం చెప్తారు ఈ రోజు జరిగినటువంటి అరెస్టుల పర్వం? అసలు ఏం జరుగుతుంది ఈ పరిగి ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించినటువంటి నిరసనల్లో? అటు రైతులను అరెస్ట్ చేస్తున్నారు, ఇటు నిరసన వారికి మద్దతు తెలిపేందుకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కదా. ఇదేం ప్రజాపాలన? ప్రజల నుంచి భూములు లాక్కోవడం ప్రజాపాలన ఏ రకంగా అవుతుందంటూ కూడా విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది పరిగి ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో? శివకుమార్ గారు, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, జీటీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. పరిగి ఇండస్ట్రియల్ పార్కు, రాపోలు, ఆ కళ్ళగూడ, ఆ రెండు విలేజెస్ కు సంబంధించినటువంటి ల్యాండ్ లో రైతులు సహజంగా వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళు తెలియజేస్తున్న నిరసనలకు బీఆర్ఎస్ పార్టీ యొక్క నేతలు మద్దతు తెలపడానికి వెళ్తుండగా అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఇప్పుడు జరుగుతున్న మన చర్చ. దీంట్లో ప్రధానంగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, అభివృద్ధి జరగాలి అంటే పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలన్నా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానివ్వండి, ఇక్కడ ఒక మన ఎకనామికల్ గా డెవలప్మెంట్ కూడా కావాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ అనేది రావాలి. మరి దానికోసం జరుగుతున్నటువంటి భూసేకరణలో దీనికి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి రైతులు, అక్కడ ఎవరు స్టేక్ హోల్డర్స్ వాళ్ళైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి హక్కుల కోసం, వాళ్ళకి కావాల్సిన ఫర్దర్ దానికోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతాయి. అయితే వెళ్లే క్రమంలో ఇంతకుముందు జరిగినటువంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ను దాని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల సమస్య రాకుండా ఉండడం కోసం అక్కడ అరెస్టులు చేయడం జరిగింది. అది అందరికి తెలిసిన విషయం. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే మల్లన్న సాగర్ కానివ్వండి, కొండపోచమ్మకు సంబంధించి కానివ్వండి, ఫార్మాసిటీకి సంబంధించి 19,000 ఎకరాలు ఏవైతే మీరు సెక్షన్ 10A కింద గ్రామ సభలు కూడా నిర్వహించకుండా వాళ్ళు తీసుకున్నటువంటి వైనం, 612 జీవోను పెట్టి వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు. మరి ఇప్పుడు ఏ ఒక్క దానితో ఇప్పుడు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఒకసారి గతంలో జరిగినటువంటి భూసేకరణలో, గత 9.5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో జరిగిన భూసేకరణల విషయంలో వాళ్ళు ఒకసారి చూసుకొని తర్వాత ఇప్పుడు జరుగుతున్న దాంట్లో పొరపాటు ఉంటే దాని గురించి మాట్లాడాలి. కేవలం శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి అరెస్టులు చేయడం జరిగింది. అదేగాక ఇప్పుడు మీరు కేవలం మీడియా అటెన్షన్ చేయడం కోసం, రోజొక ఇష్యూను మీడియా అటెన్షన్ లో పెట్టడం కోసం వాళ్ళు చేసే ప్రక్రియ మాత్రమే ఇది భావిస్తున్నాం. 2013 చట్టం తెచ్చినటువంటిది కాంగ్రెస్. 2013లో భూసేకరణ చట్టం తెచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మీరు ప్రస్తావించినట్టు ఖచ్చితంగా కూడా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుంది, ఆ పరిశ్రమలు రావాలంటే భూములు కావాలి, ఇదంతా ఓకే. కాకపోతే కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేవలం కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ నుంచి, అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే దళిత వర్గాలు, వీరి దగ్గర నుంచి భూములన్నీ కూడా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ విపక్షాలు మేమే చేస్తున్నాయి కదా. దళిత వర్గాల దగ్గర నుంచి దళితులకు భూములు పంచింది ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో సీలింగ్ యాక్ట్ తెచ్చి ఇచ్చిన భూములు మీరే తీసేసుకుంటున్నారా? అప్పుడు ఇందిరమ్మ ఇస్తే ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో లాగేస్తున్నారా? ఇప్పుడు శివ గారు, అది కేవలం 1-2 గ్రామాల్లో అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్ కావడం కోసం అక్కడ 75% ఎంప్లాయ్మెంట్ స్థానికులకు వస్తుందండి. వాళ్ళకి కావలసినటువంటి న్యాయబద్ధమైనటువంటి ప్యాకేజ్ ఇస్తారు. దాంట్లో ఏమైనా తేడాలుంటే వాళ్ళు అడగొచ్చు, మాట్లాడవచ్చు, కన్సెన్సస్ ద్వారా దాన్ని చర్చించుకోవచ్చు, లేకపోతే కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇవి అతిక్రమించి చేయరు. వీళ్ళకి కావాలంటే అఖిలపక్షం కూడా పిలిచి మాట్లాడి దాన్ని సెటిల్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వెనక్కుపోదు దాంట్లో. కాకపోతే ఏంటంటే కేవలం శాంతి భద్రతల సమస్యను ఒక రాజకీయం చేయడానికి చూస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పి ప్రతిపక్షాలకు మా యొక్క విన్నపం.
అభివృద్ధికి సహకరించండి, స్వాగతించండి. మీ సమయంలో చేసినటువంటి విధానాలకు ఏమైనా మేము అంతకంటే తక్కువ చేసినా, పొరపాటు చేసినా మీరు ఎత్తి చూపండి. కానీ అభివృద్ధిని అడ్డుకోవడం కోసం వాళ్లకు మనం మద్దతు తెలుపుతున్నాం, పోయి అక్కడ కేవలం ఒక పెద్ద సమస్యను సృష్టించి ఎక్కడైతే ఇంతకుముందు అక్కడ జరిగిందో అట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండాలని చెప్పి వాళ్ళు ముందస్తు అరెస్టులు ఒక్క నిమిషం అండి, ముందస్తు అరెస్టులు మొదలు పెట్టిందే టిఆర్ఎస్ ప్రభుత్వాలు. అంతకుముందు ముందస్తు అరెస్టులు లేవు. అసలు కాల్ఫర్ ఇవ్వగానే ముందు వాళ్ళు ఇంటర్ని అరెస్ట్ చేసేటువంటి సంస్కృతిని తీసుకొచ్చిందే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు. రైట్ హలో రైట్ ఓకే శ్రీనివాసరావు గారు, అసలు ముందస్తు అరెస్టులు అంటే తెలంగాణ ఉద్యమంలో ముందస్తు అరెస్టులు ఎవరు చేశారు అప్పుడు? లేవు కదా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నంత ఫ్రీగా 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన, టీఆర్ఎస్ పరిపాలన ఉన్నదా? ఓకే శ్రీనివాసరావు గారు, మనతో పాటు బీజేపీ నుంచి రవికుమార్ గారు జాయిన్ అయ్యారు, ఆయనకు వెల్కమ్ చెప్తూనే పావని గౌడ్ గారు ఈ రోజు అరెస్టులు చూశారు. కేవలం మీడియాలో నిరంతరం కనిపించడానికి, వార్తా స్రవంతిలో ఉండడానికి, ప్రజల మీరు ఉన్నారని గుర్తుండడానికి మాత్రమే ఈ తరహా ఇవన్నీ కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, ప్రజలను రెచ్చగొడుతున్నారు అనేది శ్రీనివాసరావు గారు చేసినటువంటి ఎలిగేషన్. ఒప్పుకుంటారా? శివకుమార్ గారు, ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ నమస్తే అండి. అంటే ముందస్తు అరెస్టులు మా పోయిన బీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు, మేము వాళ్ళని ఫాలో అవుతున్నాం అనేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. దానికంటే ముందు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు ఏం చేసిండ్రో మనకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గా ఇది అరెస్టులు ఫాలో అవుతున్నారు, మరి అభివృద్ధిని ఎందుకు ఫాలో కావట్లేదండి? ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న అభివృద్ధి అంటే రైజింగే కదా. రైజింగ్ అనేది అప్పులల్లో రైజింగ్, అవినీతిలో రైజింగ్, అరాచకాల్లో రైజింగ్, కూల్చడంలో రైజింగ్, గుంజుకోవడంలో దళిత బహుజన వర్గాల భూములను గుంజుకోవడంలో రైజింగ్ లో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు మనిషి బ్రతకాలంటే గాలి కావాలి, నీళ్లు కావాలి, మంచి తిండి ఉండాలి. నీటి కోసము మల్లన్న సాగర్ కట్టిండ్రు. ఆ మల్లన్న సాగర్ మీద కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళకంటే ఇక వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా. అదే మల్లన్న సాగర్ లేకపోతే ఇప్పుడు ఉన్న మీరు ఏదైతే మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన అని చెప్తున్నారో అందులో నీళ్లు కూడా పోయకపోతుండే, ఆ గంధమల్ల కూడా నీళ్లు పోకపోతుండే అన్న. ఇవన్నీ ఓకే పావని గౌడ్ గారు, అసలు పావని గౌడ్ గారు, అసలు పరిగి ఇండస్ట్రియల్ పార్క్ విషయంలో అసలు మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి? ఖచ్చితంగా కూడా ఎవరు అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి జరగాలంటే, ఒక ప్రాజెక్ట్ రావాలంటే భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి కదా. అంటే భూసేకరణ చేయాలి అండి, అక్కడున్న ప్రజలను పిలవాలి కదా, ప్రజలతోటి చర్చలు జరపాలి కదా, వాళ్లకు ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. ప్రజలు పోలీస్ స్టేషన్లకు పోయి మేము స్వచ్ఛందంగా ఇక్కడ సభ పెట్టుకుంటాము, లేకపోతే దీన్ని నిరసన కార్యక్రమాలు తెలుపుతాము అనేసి పోలీస్ స్టేషన్ కు పోయి పోలీస్ వాళ్ళ కాళ్ళు మొక్కినా కూడా బయటికి లాగేసిండ్రు, నెట్టేయడం కూడా జరిగింది. ఈ రోజు ఏదైతే హరీష్ రావు గారు అక్కడున్న రైతులకు అండగా నిలవడానికి పోతుంటే హౌస్ అరెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి టిప్పర్లను తీసుకొస్తారు, లారీలను తీసుకొస్తారు. మరి చంపడానికి తీసుకొచ్చిండ్రా, ఇంకేటి అరాచకాలు రౌడీజం చేయడానికి తీసుకొచ్చిండ్రా తెలియదు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దగ్గరికి పోగానే మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితమ్మను, హరీష్ అన్నను, మిగతా మాజీ ఎమ్మెల్యేలను, ప్రస్తుత ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేసి తీసుకొని పోతారు. అంటే ఇప్పుడు చెప్పిండ్రు కదా అరెస్టులు, ముందస్తు అరెస్టులు కాంగ్రెస్ వాళ్ళే అంటే బీఆర్ఎస్ వాళ్ళే చేసిండ్రు అనేసి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కంచెలుండే, నిర్బంధాలుండే, స్వచ్ఛందంగా ఎక్కడ పడితే అక్కడనే మీరు ప్రజల తరపున కొట్లాడచ్చు, ప్రజలు కూడా మా దగ్గరికి రావచ్చు అని చెప్పిండ్రు కదా. మరి భయం వేస్తుందా మీకేమన్నా? ప్రజల దగ్గరికి పోతే భయం వేస్తుందా? రైతుల దగ్గరికి పోతే భయం వేస్తుందా? దేనికి భయం వేస్తుంది? ఇప్పుడు అదే పరిగి దగ్గర భూములు అది అని చెప్తున్నారు కదా, ఆ పరిగి ఇప్పుడు 1200 ఎకరాలు అక్కడే ఎందుకు? ఇదివరకు కేసీఆర్ గారు వేరే కాడ యమునాపేట 1000 ఎకరాల భూమి ఉన్నది, రాకం చెర్ల 200 ఎకరాల భూమి ఉన్నది, నాంచెర్ల 100 ఎకరాల భూమి ఉన్నది, సీతారాంపూర్ లో 1000 ఎకరాల భూమి ఉన్నది. అక్కడ వేసుకోవచ్చు కదా. ఓన్లీ దళిత బహుజన వర్గాల భూములే కావాలా అండి? నగచర్ల రైతులను అట్లనే చేస్తారు, హిల్ టు పాలసీ అంటారు, ఇంకోటి అంటారు. బామ్మర్ది కోసము, అల్లుడి కోసము ఇంకొక పాలసీలను తీసుకొచ్చారు. ఫ్యూచర్ సిటీ అంటారు, వెలుగుమట్ల అంటారు, ఇంకోటి తీసుకొస్తారు. పొంగులేటి కోసము 327 ఎకరాల భూమిని తీసుకుంటాడు. ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు నీకింత అని ఒక సినిమాలు వస్తుంది, బ్రహ్మానందం వాళ్ళు పంచుకుంటారు దోపిడీ చేసి. గట్లున్నది వీళ్ళు భూములు. సూర్యుని చుట్టూ భూమి ఎట్లా తిరుగుతుందో రేవంత్ రెడ్డి తెలంగాణ ఉన్న
బడుగు బలహీన వర్గాల దళిత బిడ్డల భూముల చుట్టూ తిరుగుతాండు. రైట్, ఓకే 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 పవన్ గౌడ్ గారు. రవికుమార్ గారు మీరు ఏం చెప్తారు? ఏం జరుగుతుంది అనుకోవాలి? ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మార్పు అనే ట్యాగ్ లైన్తో అధికారంలోకి వచ్చింది. మార్పు రావాలని చెప్పేసి, మార్పు కోసమే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో అనేక సార్లు చాలా గట్టిగా మాట్లాడారు. మార్పు ఏమొచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమాత్రం తీసిపోకుండా అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే నియంతృత్వంగా భూములు లాక్కున్నదో అనేక విషయాలు, అది ప్రాజెక్టులు కావచ్చు, పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, రకరకాలుగా ఏ విధంగా అయితే భూములు లాక్కున్నదో అదే నియంతృత్వాన్ని కొనసాగిస్తూ అంతకంటే ఎక్కువ రెట్లు ఒత్తిడి పెంచుతూ ప్రజల నుంచి భూములు లాక్కుంటుంది కదా. ఒక లగచర్ల చూడలేదా? ఒక ఎస్వీ భూములు చూడలేదా? ఇప్పుడు మనం మూసి చూడట్లేదా? అదేవిధంగా వెలుగుమట్ట చూడలేదా? ఎంత ఘోరంగా వెలుగుమట్టలు ఉన్నటువంటి పేదల ఇళ్ళని అన్నిటిని కూడా సర్వనాశనం చేసేసి వాళ్ళ రోడ్డు పైన పడేసారు. ఇవన్నీ కూడా ఏ విధంగా చెప్పుకోవాల్సి వస్తుందో అని అంటే నేను ప్రతిసారి చెప్తా ఉంటా, తెలంగాణ ప్రజల యొక్క పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డని చెప్పుకుంటా. ఇది నిజంగానే పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టుగా పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. నేను ఒకటే విషయం కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నా. నిజంగానే మీరు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఉండింటే, అక్కడ ఉన్న ప్రజల యొక్క వాళ్ళ యొక్క కాన్సెంట్ మీరు తీసుకొని ఉండింటే, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ ఏది ఆ కడ్లాపూర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ మిమ్మల్ని విమర్శిస్తున్నాడు కదా, కాంగ్రెస్ సర్పంచ్ వద్దంటున్నాడు కదా, ప్రశ్నిస్తున్నాడు కదా, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కదా. మీ యొక్క పార్టీ సర్పంచ్ని మీరు కన్విన్స్ చేయలేకపోతున్నారే, మీరు ప్రజల్ని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు? ఏ విధంగా మీరు ప్రజాపాలన చెప్పుకోగలుగుతారు? ప్రజల యొక్క మాటను మేము వింటామని చెప్పేసి చెప్పుకోగలుగుతారు? నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఆ ప్రాంతంలోనే దాదాపు 12,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసము భూసేకరణ చేసింది. ఆ ఫార్మాసిటీ అక్కడ కాదు, అభివృద్ధి అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద డీసెంట్రలైజ్ కావాలని చెప్పేసి అక్కడ లగచర్లలో కావచ్చు, ఇక్కడ ఖమ్మంలో కావచ్చు, ఆదిలాబాద్ వైపు కూడా మేము భూసేకరణ చేస్తాము, ఈ 4 చోట్ల ఈ ఫార్మాసిటీని అనేది విస్తరిస్తామని చెప్పేసి మీరు చెప్పుకొచ్చారు. అది ఎంతవరకు పని మొదలైంది? ఎంతమందికి అసలు అక్కడ ఉద్యోగ అవకాశాలు కలిగినాయి? ఎన్ని ఫ్యాక్టరీలు స్థాపించబడ్డాయి? ఎంత అభివృద్ధి జరిగింది ఆ ప్రాంతాల్లో? మీరు చెప్పుకోకుండానే మళ్ళీ వేరే ప్రాంతాల్లో పోయి మళ్ళీ 1200 ఎకరాలు మేము సేకరిస్తామని చెప్పేసి మీరు ప్రజలపైన పడితే మిమ్మల్ని ఎట్లా నమ్మమంటారు? ఒకసారి ఆలోచించండి. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. మీరు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఆ ఫ్యూచర్ సిటీ మొదలు చేస్తున్నామని చెప్పేసి మీరు ఇంకో విషయం కూడా అదే పెద్ద ఈవెంట్ ఏదో చేసినారు. ఆ ఫ్యూచర్ సిటీలో మీరు చెప్పుకున్నటువంటి పారిశ్రామిక వాడ ఎంతవరకు మీరు అభివృద్ధి చేయగలిగినారు? ఎంత అభివృద్ధి జరిగింది? అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు ఎంత ఉపాధి కలిగింది? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చిన యువతకి? ఇవన్నీ మీరు చెప్పుకోగలగాల. అది కూడా ఏం లేదు. దాని తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, విదేశాల నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చినాయి. ఆ పరిశ్రమలకు మేము భూములు ఇస్తున్నాం, ఇక్కడ కంపెనీలు ఫ్యాక్టరీలు పెడతారు, దాని ద్వారా కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఎన్ని కంపెనీలు స్టార్ట్ అయినాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఇవన్నీ మీరు చెప్పండి. వాటన్నిటిని కూడా మీరు ప్రూవ్ చేయండి. ప్రూవ్ చేసి మళ్ళీ వేరే దగ్గర భూసేకరణకు పోండి. అసలు మీరు మొదలుపెట్టిన పనే పూర్తి అవ్వలేదు, అక్కడ ఉద్యోగాలు కలగలేదు, ఉపాధి కలగలేదు, కనీసం పరిశ్రమల కోసం పునాది రాయి కూడా పడనే లేదు. మీరు అప్పుడే మళ్ళీ వేరే దగ్గర పోయి మళ్ళీ 1200 ఎకరాలు భూసేకరణ చేస్తా అంటే ఎవరైనా ఊరుకుంటారంటే నాకు అర్థం కాదు. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నా. మీరు అనేక రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే భూసేకరణ జరిగిందో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి భూసేకరణ ఏ విధంగా జరిగింది, అక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగింది. ఒక కాశీ కారిడార్ ను చూడండి, ఒక అయోధ్య టెంపుల్ ను చూడండి, అక్కడ కూడా భూసేకరణ చేసి అభివృద్ధి చేశారు. ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో భూసేకరణ ఏదో జరుగుతుందో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చిస్తున్నారు. మీరు అటువంటి మోడల్ని అడాప్ట్ చేసుకోండి, అటువంటి విధానాలను మీరు అడాప్ట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో చేయండి. మీరు ఏమి చేయకుండానే, మీరు చేసి చూపించకుండానే మళ్ళీ భూములు కావాలా ఎన్ని భూములు తింటారు నాకు అర్థం కాదు. ఎంత మింగుతారు? సరిపోదా? మీరు మింగినంత 2.5 సంవత్సరాల నుంచి మింగుతూనే ఉన్నారు కదా. 2.5 సంవత్సరాల నుంచి 1,00,000 కోట్ల అప్పు చేసి మింగేదంతా మింగుతున్నారు కదా. ఇంకా సరిపోవట్లేదా? పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారా? పచ్చటి భూముల్ని నాశనం చేయాలని చూస్తున్నారా? ఎందుకు అట్లా చేస్తున్నారు నాకు అర్థం కాదు. జయరాం గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? జయరాం గారు, హైదరాబాద్ నలువైపులా 4 ఇండస్ట్రియల్ పార్కులు మేము ఏర్పాటు చేయబోతున్నాం అంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో ఒకటి పరిగి ఇండస్ట్రియల్ పార్క్. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, రైతుల నుంచి వ్యతిరేకత వస్తుంది, మాకు ఇక్కడ వద్దు అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు వద్దు అన్న దానికి సంబంధించి కొంతమంది దగ్గర కొన్ని భిన్నాభిప్రాయాలు రైతుల్లో వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక పొలిటికలైజ్ కూడా ఈ ఇష్యూ అయినటువంటి పరిస్థితి. మనకి కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి వెర్షన్ ఆల్రెడీ శ్రీనివాసరావు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీని మీద ఏమంటారు? మీ కామెంట్.
ఇది నిజాలు మాత్రం మాట్లాడుకుందాం శివ, పొలిటికల్ పార్టీస్ లాగా కాకుండా అసలు విషయాలు ఏంటంటే నిజాలు మాత్రం మాట్లాడతాం. విషయం ఏంటి అంటే ఎక్కడైనా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, ఎప్పుడు ఇతర రాష్ట్రాల్లో కానీ, ముఖ్యంగా మన రాష్ట్రాన్ని చూద్దాము, ఇప్పుడు ఇంతవరకు జరిగిన భూసేకరణ విషయానికి వచ్చినప్పుడు రాజకీయ నాయకుల భూములు ఎవడి అయినా పోయినాయా? నెంబర్ 1 ప్రశ్న. ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల చరిత్ర లోపల ఎవరైనా రాజకీయ నాయకుల భూములు పోయినాయా? ఒక పివి గారు ల్యాండ్ సీకింగ్ యాక్టింగ్ లోపల ఆయన 300 acres చిల్లర ప్రభుత్వానికి తనిచ్చేశాడు. అది అందరికి తెలిసిన విషయమే. అప్పుడు కిడ్స్ సో చెప్పంగా విన్నది, అది చరిత్రలో లిఖితపూర్వం అది. సో ప్రభాకర్ రెడ్డి గారు చిత్రపురి కాలనీకి దారాదత్తం చేసింది, ఇట్లా కొంతమంది మహాత్ములు చేశారు, అది వేరే విషయం. ఇప్పటి వరకు భూసేకరణ లోపల ఎవరిదన్నా రాజకీయ నాయకుడిది, వాడు ఏ పార్టీ అన్నా కానీ కనుక ఎవడి అన్నా పోయినాయా అంటే ఏ ఒక్కడిది పోలేదు. కానీ భూములు పోగొట్టుకున్నదేమో నిరుపేదలవి, ఆ పక్కన ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత బాగుపడలేదేమో రాజకీయ నాయకులు, బడాబాబులు. మీరు ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా భూములు పోగొట్టుకున్న వాళ్ళంతా నిరుపేదలే ఉంటారు. ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా భూములు పోగొట్టుకోవడాలు, ఇవ్వటాలు, చేయటాలు అన్నీ సహజంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కులాలను పక్కన పెడితే నిరుపేదలే ఉంటాయి వాళ్ళు. కానీ వీళ్ళు పోయిన ఆ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత బాగుపడ్డది మాత్రం బడా బాబులై ఉంటాయి. ఈ హైటెక్ సిటీనే తీసుకో, భూములు మీరు సేకరించిన తర్వాత పోగొట్టుకున్న లేదమో అక్కడ ప్యూర్ ఎస్సీల భూములు, ఎస్టీల భూములే పోయినాయి. దాని తర్వాత బాగుపడ్డదంతా కమ్మకులం వాళ్ళు వచ్చేసి కబ్జా పెట్టేసిండ్రు, వాళ్ళు బాగుపడ్డారు. ఇలా నాకేం బాధ లేదు, భయం లేదు, ఇబ్బంది అంతకంటే లేదు. ఒక కులం మాత్రమే అక్కడ బాగుపడ్డది. మరి ఎట్లా బాగుపడ్డది? ఇలా చరిత్ర చూసినట్టు అవుతా మీరు మనకు తెలంగాణ రాకముందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది సహజంగా జరుగుతున్నది. ఇది ఒక ప్రశ్న, ఇది $1 మిలియన్ ప్రశ్నగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇండస్ట్రియల్ కారిడార్ని స్వాగతిస్తాను. కానీ ఏ పద్ధతిలో స్వాగతిస్తాం మనము? నిజంగా కనుక అక్కడ కంపెనీలు వస్తే ఆ లోకల్ పీపుల్కు 70% ఉద్యోగాలు రావాలి, చెయ్యాలి, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా దానికి ఉండేది తీసుకోవాలి. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ కారిడార్ భూములు ఇప్పుడు ఎవరు కొలగొట్టిండ్రు? ఉప్పల్లో కానీ ఇక్కడ ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీ భూములు అన్ని ఎవరి చేతిలోకి వెళ్ళిపోయినాయి అంటే మళ్ళీ బడబాబుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. అవి మళ్ళీ ఆ భూములన్నీ మళ్ళీ కొన్నోళ్ళు ఎవరు అంటే కాయలాపడ్డ పరిశ్రమలన్నీ కొన్నదంతా మళ్ళీ అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు ముసుగేసుకున్న వాళ్ళంతా కొన్నారు. దాని వెనకాల దాని హిస్టరీ తీయండి, దాని వెనకాల ఎవడెవరి చేతిలో భూములు ఉన్నాయో ఒక్కసారి ఆ లిస్ట్ పెట్టండి. మీకు దమ్ముంటే అది అడగండి. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అడగాల్సిందే, ఆ లిస్టును అడగండి. మీకు దమ్ము లేదు, మీరు అడగరు. వాళ్ళకి పెట్టే దమ్ము లేదు, వాళ్ళు చెప్పరు. ఆ భూములు ఉన్నాయి కదా, మరి అవి ఎవరి చేతిలో ఉన్నాయి ఒకసారి అడగండి. అంటే అదే ఆ విధంగా నాశనం అయిపోయింది. ఇప్పుడు పేదల భూములను ఈ రకంగా కొల్లగొడుతూ ఉన్నారు. అంటే ఎటొచ్చి కూడా ఉన్నత వర్గాలకు కానీ, రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తులు కానీ, పైసలున్నోడు మాత్రమే ఈరోజు భూమి మీద బతుకుతున్నారు. అదే చిన్న చిత్తగా పనిచేసుకున్న నిరుపేదలు భూములు ఉంటే వాడిని లాక్కుంటున్నారు. ఇక ఇందిరమ్మ వచ్చి భూములు దారాదత్తం చేసింది, దానం చేసింది అంటే సరే, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఆమె ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కంటే కూడా అప్పటి కాంగ్రెస్ కొంత ప్రజల మీద కొంత కాన్సెప్ట్, కన్సెంట్ ఉండేది. ఒక కాన్సెప్ట్ ఉండేది. ఒక కన్సెంట్ తోని ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ఇతర కులాలకు కొంత భూములు ఇచ్చిండ్రు. ఎందుకంటే బ్రతకడం కోసం, బతుకు తెరువు కోసం. కానీ ఆ భూములను ఇదే ఎస్టీల బీసీల చేతిలో ఉంటేనేమో అవి వచ్చి ఇనాం ల్యాండ్స్. రాత్రికి రాత్రే ఎవడో అధికారంలో ఉంటాడో వాడి పేరు పట్టా ల్యాండ్ అవుతుంది. ఇట్లాంటివి నేను కొన్ని 100 అడ్రస్లు చెప్తాను. 100 అడ్రస్లు, 1 కాదు 2 కాదు. దానికోసము భారతీయ జనతా పార్టీకి మాట్లాడడానికి నోరు పడిపోతుంది, బీఆర్ఎస్ మాట్లాడడానికి నోరు పడిపోతుంది. మాత్రం లేనే లేదు కాంగ్రెస్ కు. ఈరోజు ఇన్ని రకాలుగా భూదందాలు చేసి ఈ రోజు భూమి మీద ఎన్ని రకాలుగా ఉంటుందో చేయడానికి గల కారణాలు ఏంటంటే, భూమి ఎక్కడ ఉంటే అధికారం అక్కడ ఉంది, భూమి ఉన్నోడి చేతిలోనే అధికారం ఉంటది కాబట్టి. కానీ మరి రేవంత్ రెడ్డి ల్యాండ్ వచ్చేసి ఈ కడతాలు దాటిన తర్వాత ఆమనగల్లో 1000 ఎకరాల ల్యాండ్ ఉన్నది.
హరీష్ రావుకు ల్యాండ్ ఉన్నది, కేసీఆర్ కు ల్యాండ్ ఉన్నది, ప్లస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ల్యాండ్ ఉంది, బట్టి విక్రమార్క ల్యాండ్ ఉంది. వీళ్ళ ల్యాండ్లలో పెట్టడానికి మీకు దమ్ముంటే, ప్రజల మీద నిజంగా మీకు కన్సెంట్ ఉంటే, ఇప్పటి వరకు రాష్ట్రాన్ని కొల్లగొట్టిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు వాళ్ళ బినామీ పేర్ల మీద ఉన్న భూములలో ఇవే కంపెనీలు పెట్టండి. ఆ వచ్చిన ఆ డబ్బులు మీరే తీసుకోండి, మీరే అవ్వండి. అది ఎందుకు మీరు మాట్లాడరు? అంటే ఇదంతా ఒక డ్రామా. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న డ్రామే తప్ప ఈరోజు ప్రజలకు ఎలాంటి విషయాల లోపల ఇది బెనిఫిట్ లేదు. ఈ రోజు మోసం చేస్తున్న కాంగ్రెస్ ను నిజంగా నిలదీసే దమ్ము కనుక హరీష్ కానీ మన బీజేపీ నాయకుల కనుక ఏమైనా ఉన్నట్టు అయితే చలో నేను పెట్టిన లెక్కలన్నీ చెప్పండి. నేను చెప్పిన తప్పేం కాదు కదా. ఇప్పటి వరకు పేదల భూములు ఎందుకు పోతున్నాయి, పెద్దల భూములు ఎందుకు పోవట్లేదు, రాజకీయ నాయకుల భూములు ఎందుకు పోవట్లేదు? ప్రాజెక్టులని మీ భూములలో పని చేయవా? పేదల భూములలోనే పనిచేస్తాయా? అంటే దీనికి ఎక్కడ ఆన్సర్ లేదు. ఇప్పుడే ఆన్సర్ మనకి శ్రీనివాసరావు గారు ఇస్తారేమో చూద్దాం ఒకసారి. శ్రీనివాసరావు గారు ఏమంటారు? ఎందుకు పేదల భూములతోనే ప్రాజెక్టులు వస్తాయి, పెద్దల భూములు ఏమైపోతున్నాయని అడుగుతున్నారు. మరొక క్వశ్చన్ ఏంటంటే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ భూముల రాద్ధాంతం, భూముల మీద ఘర్షణలు, డిబేట్లు ఇవన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఏదో ఒక చోట. ఇప్పుడంటే పరికి కావచ్చు, గతంలో లగచర్లు చూసుకున్నాం, హెచ్సియు భూముల వ్యవహారం చూసుకున్నాం. ఇలా ఏదో ఒక అంశంలో మీరు బద్నాం అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి. కొంత వెనకడుగు, కొన్ని అంశాలు వెనకడుగు కూడా వేసినటువంటి పరిస్థితి. ఏంటి, భూమి కనబడితే కాంగ్రెస్ గెద్దలు అక్కడ వాడుతున్నాయని విపక్షాల ఆరోపణ. ఏం చెప్తారు ఈ భూ వివాదాల మీద? జయరాం గారు గొప్ప సామాజిక విశ్లేషకులు. వారి కోణంలో తప్పు పట్టడానికి, వారు అనడానికి లేదు. అన్ని పార్టీలను వారు ఉన్నటువంటి సామాజిక స్థితి మీద మాట్లాడారు. కాబట్టి వారికి సమాధానం ఒకటే అంశం ఏంటంటే, టోటల్గా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ తీసుకుంటలేరు. ఎక్కడైతే దీనికి సూటబుల్ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారో ఆ ప్రాంతంలో కొంతమంది వాళ్ళు ఉంటారు. అది ఎంత పర్సెంటేజ్ ఉన్నారో తీసుకోండి. ఆ 2 గ్రామాల్లో రాపోలు, ఇంకోటి ఆ ఊరు రిలీజన్. అయితే దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంటారో మొత్తం భూమి వాళ్ళది ఏమి ఉండదు. ఇప్పుడు తీసుకునే ఎంతైతే ఆక్యుపేషన్ ల్యాండ్ ఉందో దాంట్లో 300 ఎకరాలు, 400 ఎకరాలు ఉంటుంది. మిగిలిన ల్యాండ్ వేరే పట్టదారులది కూడా ఉంటుంది కదా. కేవలం ఏంటంటే ఫోకస్ వీళ్ళని ముందర పెడతారు. ఎందుకోసం అంటే దీన్ని ఎక్స్పోజ్ చేయడం కోసం. రాజకీయం జనరల్ గా పొలిటికల్ వ్యూస్. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నా, ఎవరున్నా చేసే పని ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ను వీళ్ళు ఉంటే ముందర పెడతారు. సరే, మిత్రులు మన రవికుమార్ గారు ఆ పాయింట్ తీసుకున్నా, శ్రీనివాసరావు గారు ఆ పాయింట్ తీసుకున్నా. ఓకే, దళితుల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీని వీళ్ళందరినీ ముందు పెడుతున్నారు అనుకున్నా కూడా, గతంలో కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది ఎస్సీ, ఎస్టీల భూములకు రక్షణ కల్పిస్తాం, లేదు ఏదైనా ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఆ భూములను కనుక మేము తీసుకుంటే ఖచ్చితంగా కూడా పట్టా భూములకు ఇచ్చేటటువంటి పరిహారం ఇస్తాము అని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు తీసుకుంటున్నటువంటి ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఎంతో కొంత వారి చేతుల్లో పెట్టి వాళ్ళని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఈ రోజు హరీష్ రావు గారు ఆరోపించినటువంటి ఆరోపణ ఇది. ఏమంటారు దాని మీద? ఇప్పుడు ఆరోపణలు కాదండి. ఇప్పుడు భూమి ల్యాండ్ ఎక్వియేషన్ చేయడానికి 2013 చట్టం వచ్చిన తర్వాత నిర్దిష్టమైనటువంటి గైడ్ లైన్స్, నిర్దిష్టమైనది ఫాలో అయి తీరాలి ఎవరైనా. ఇప్పుడు రోడ్డు ఎక్స్పాన్షన్ కోసం ల్యాండ్ తీసుకున్నా కూడా దానికి కావాల్సిన కాంపన్సేషన్ అమౌంట్ డిసైడ్ చేసి కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాతనే దాన్ని కొట్టాల్సినటువంటి పరిస్థితి. పట్టా ల్యాండ్సే కానివ్వండి, ఇప్పుడు అసైన్ ల్యాండ్స్ కూడా అదే విధంగా దానికి ఒక పాలసీ తయారు చేసి బయటకు వస్తాయి కదా. నోటిఫికేషన్ ఇవ్వగానే వెంటనే అంత ఫైనలైజ్ అయిపోదు కదా. దాంతో చర్చలు జరుపుతారు, గ్రామ సభలు నిర్వహిస్తారు, స్టేక్ హోల్డర్స్ తోటి మాట్లాడతారు, అది చేస్తారు. అయితే ఇప్పుడు మిత్రులు రవికుమార్ గారు మాట్లాడుతూ ఆ గ్రామ సర్పంచ్ని కన్విన్స్ చేయంటే ఆ గ్రామ సర్పంచ్ ఆ గ్రామ వాసుల గురించి మాట్లాడుతున్నారండి. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు తన గ్రామానికి సంబంధించినటువంటి ప్రజల గురించి, వాళ్ళ హక్కుల కోసం పోరాటం అతని యొక్క ధర్మం మాట్లాడింది. తర్వాత భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో జరిగిన భూసేకరణ గురించి మిత్రులు చెప్పారు. దాని గురించి మీరు అయోధ్యలో జరిగినటువంటి మీ భూసేకరణ, అక్కడ వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తోనే సమాధానం చెప్పారు. మీరు ఏ రాష్ట్రాలు చెప్పండి, ఆ రాష్ట్రాలకు సంబంధించిన ఉదాహరణ నేను మీకు చెప్తా. ప్రతి రాష్ట్రంలో మీరు కనీసం 2000 శ్రీనివాస్ గారు అవుట్పుట్ నేనేమంటున్నా, భూసేకరణ చేసిన తర్వాత పనులు జరిగినాయి, వాటి యొక్క అవుట్పుట్ వచ్చింది, చూపిస్తున్నాం ప్రజలకు అంటున్నా. మీరేమైనా చూపించిరా అంటున్నా. అట్లా ఒక్క మాట ఏనండి. 10 సంవత్సరాలు యోగి పరిపాలించి 10-12 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో పరిపాలించి 2 సంవత్సరాలు భూసేకరణ కాగానే
ఎంబడే ఇండస్ట్రీస్ వస్తే, ఉద్యోగాలు వస్తే ఎంబడే దాని అవుట్పుట్ వస్తుందండి. వచ్చినాయి. కాశీ కారిడార్ 2 సంవత్సరాలు పూర్తయిపోయిందండి. కాశీ కారిడార్ 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. నోయిడా గిఫ్ట్ సిటీ 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. లేదు సార్, మీకు పోతుంది. అక్కడ గుళ్ళను కూడా తీసేసానండి. కాశీలో అక్కడ అత్యంత సనాతనమైన పురాతనమైన గుళ్ళను కూడా తీసేసారు. వాటి మీద సపరేట్ చర్చ పెట్టండి, నేను మాట్లాడతా. నేను ఫైనల్ అవుట్పుట్ వచ్చిందా లేదా అడుగుతున్నాను. ఎక్కడో దూరపు కుండలు కొనుపు అని ఎక్కడితో చూపించి ఇక్కడ మీరు చెప్పడానికి వీలు లేదండి. దూరపు కుండలు కొనుపు అని ఎక్కడ చెప్తే దాని మీద పర్టికులర్ డిబేట్ పెట్టమనండి. ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి కమిట్మెంట్ గా పనిచేయడం కానివ్వండి. ఇప్పుడు 2013 ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం తెచ్చింది ఎవరండి? యూపీఏ గవర్నమెంట్ కాదా? అంతకుముందు ఉన్నటువంటి చట్టాలు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా జరిగేటివి. దానికి ఒక నిబద్ధత ఇచ్చారు. 2 టైమ్సా 3 టైమ్సా 4 టైమ్సా ఏరియాని బట్టి డిసైడ్ చేయడం, అక్కడ ఇంత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇవ్వాలి. అదే క్వశ్చన్ చేస్తున్నా శ్రీనివాసరావు గారు. మీరు అన్నట్టు ఇందిరమ్మ భూములు ఇచ్చారు, చట్టం మీద తీసుకొచ్చారు, కానీ భూములు ఇచ్చిన వాళ్ళు చట్టం చేసిన వాళ్ళే లాక్కుంటున్నారా అనేది ప్రశ్న. రక్షకులే భక్షకులు అవుతున్నారా అంటున్నారు. ఒక మాట, ఇది కేవలము దళితులు అండ్ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి వర్గాల భూములు చూపిస్తున్న దాంట్లో పర్సెంటేజ్ ఎంత ఉంది చెప్పండి నాకు. ప్రతి గ్రామంలో అసైన్ ల్యాండ్స్ ఉంటాయి. ఒక గ్రామాన్ని మొత్తం ఆక్యుపై చేస్తున్నప్పుడు అందులో ఉండేటువంటి ల్యాండ్స్ వాళ్ళు ఒక్కళ్ళే పోతున్నాయి, మిగిలిన వాళ్ళే పోతలేమంటే మనం మాట్లాడదాం. ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ మాత్రమే పోతున్నాయా? మీరు ఆ రికార్డ్స్ సర్వే నెంబర్స్ పెట్టండి, మళ్ళీ ఒక పూట చర్చ పెట్టండి, ఆ విధంగా పెట్టుకొని మాట్లాడదాం. మిగిలిన వాళ్ళే కూడా పోతున్నాయి కదా. మీరు పట్టదారులే పోతాయి, అక్కడ ఉన్న బీసీ వర్గాలే పోతాయి, అక్కడ ఉన్న అగ్రవర్ణాలే పోతాయి. కేవలం ఏంటంటే మనకి డిబేటబుల్ అంశం పెట్టుకుని మాట్లాడడానికి. నేను ఎస్సీ ఎస్టీలకు పోతాను దాంతో పాటు అధికారంలో ఉన్న నాయకుల భూములు ఎందుకు పోవు, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల భూములు ఎందుకు పోవు అని అడుగుతున్నాను. నేను మీ పాయింట్ అడుగుతున్నాను. ఓకే నేను మీ పాయింట్ రేవంత్ రెడ్డికి భూమి లేదా? మీ బట్టి విక్రమార్క భూమి లేదా? మీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భూమి లేదా? కేసీఆర్ కు భూమి లేదా? హరీష్ రావుకు లేదా? కేటీఆర్ లేదా? సో రఘునందన్ కు భూమి లేదా? బీజేపీ నాయకుల భూమి లేదా? వీళ్ళు అడక తింటున్నారా? వీళ్ళంతా చిప్పబట్టుకోవడం అడక తినట్లేదు కదా. వాళ్ళు ఏమైనా అడక తింటూ ఉంటే మేము అడక తింటున్నాము, మీ దగ్గర భూములు ఉన్నాయి ఇవ్వమంటే బాగుంటది. వీళ్ళు అడక తినట్లేదు కదా. అట్లాగే జరం గారు ఆ విషయంలో కూడా జరం గారు ఆ విషయంలో కూడా ఒక పాయింట్ ఉంది. ఒక్క పాయింట్ ఆ విషయంలో కూడా ఎక్కడైనా రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఏదైనా ఇండస్ట్రీ కానీ పార్క్ కానీ ఏదైనా వస్తుందంటే కావాలని ముందే అక్కడ కొనిపెట్టుకున్నారు, లేదంటే కావాలని తెచ్చిపెట్టుకుంటున్నారు, వాళ్ళ భూములకు రేట్లు పెరగడానికి చేసుకుంటున్నారు. ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళ రేట్లు పెంచుకోవడానికి చేసుకుంటున్నారు. ఇలాంటి ఆరోపణలు కూడా మనమే చేస్తాం కదా. చుట్టుపక్కల ఉండే భూములు విలువ ఎందుకు పోతాయి? వాళ్ళ ఎందుకు పెరుగుతాయి? వాళ్ళ భూములు విలువ ఎందుకు పోతాయి? వాళ్ళ భూములు ఎందుకు పదలంగా ఉంటాయి? ఒక్క మాట జయరామ్ గారు, మీరు చెప్పింది జనరలైజ్ చేసి మాట్లాడుతున్నా. నేను కూడా పార్టీ ప్రతినిధిగా కాదు, జనరలైజ్ చేసి చెప్తున్నా. స్వతంత్రం వచ్చినటువంటి నాట్లలో ఎంత భూమి పంచితే, ఎంత సంపద పంచితే అంత గొప్ప నాయకుడు. వాడు బట్టలు లేకుండా చినిపోయిన బట్టలు వేసుకొని ఇల్లు వాకిలి భార్య పిల్లల్ని మొత్తం వాడు రోడ్డు మీదకి చేస్తే గొప్ప నాయకుడు అనేటోడు. ఇవాళ అందరికి తీసుకొని వాడు ఎంత పెద్ద కారులో వస్తున్నాడు, ఎంత డబ్బు ఉంది, ఎంత ఉంది అనేది బేరే చేసే ప్రజల యొక్క దృష్టిలో తేడా వచ్చింది. మీరు సామాజికవేత్తలు, మీరు ఇది కూడా మాట్లాడాలి, ప్రజలకు కూడా తెలియజేయాలి. మీరు ప్రజలు అట్లాంటి నాయకుడిని ఎన్నుకుంటారు నాయన, అట్లాంటి నాయకులను మీరు ఇవ్వండి. అంటే సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి వచ్చిందా? కారణం ఎవరు? అన్ని పార్టీలు చేసింది కదా. ఇప్పుడు ఒక్కటే కాదు, మీరు అందుకే మీ పాయింట్ నేను డిఫెన్స్ చేయలేదు. మీరు అందరి పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీ పాయింట్ ఏమనలేదు. పొలిటికల్ పార్టీస్ మాట్లాడిన దాంట్లో పవన్ గౌడ్ గారు కూడా ఒక మాట అన్నారు. ఏంటంటే వారు మల్లన్న సాగర్ చాలా మంచి పనమ్మా, మా సోదరి వారు చాలా గొప్పగా చెప్పిర్రు. మల్లన్న సాగరు మంచినీటి ప్రాజెక్టే, దానికి భూసేకరణ ఈ విధంగా జరిగింది. 612 జీవో ఈ విధంగా జరిగింది. వాళ్ళు పోలీసులను పెట్టి ఎంత నియంతృత్వంగా హరీష్ రావు గారు తీసుకున్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాం. మేమేం దీన్ని తీసుకుంటే ఇక్కడ మేము తీసుకుంటే రాలేదు. మేము అనేది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ చేస్తున్న మోసాలు వాళ్ళు 2013 చట్టాన్ని వాళ్ళ పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు సపరేట్ గా 10A సెక్షన్ 10A కింద SIA పెట్టి దాని కింద తీసుకున్నారండి.
చట్టాన్ని అతిక్రమించి పూర్తిగా దౌర్జన్యం చేసి మొన్నటి వరకు మీ ఇష్టారాజ్యంగా చేసి ఇవాళ వచ్చి భూముల గురించి రైతుల Right. గురించి Okay, శ్రీనివాసరావు గారు, మేము please, భూమి please. భానుగారు తీసుకోలేదు కేవలం నోటిఫికేషన్స్ అయినాయి. దీని మీద చర్చిద్దాం, ఇంకా చాలా సమయం ఉన్నది, అప్పుడేం అయిపోలేదు కదా line ఓకే ఎక్కేసినాం. పావన్ గారు కంటిన్యూ. పావన్ గారు గతంలో మీరు చేయలేదా? మీరు చేసినటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి చాలా మంది బాధితులకు ఇప్పటికీ కూడా పరిహారం రానటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది విమర్శ. ఏం చెప్తారు? అలాగే మరో ముఖ్యమైన పాయింట్ కూడా శ్రీనివాసరావు గారు చెప్పారు. కేవలం ఎస్సీ ఎస్టీలను దళితులను వీళ్ళంతా కూడా తీసుకొచ్చి ముందు పెట్టి బూచిగా చూపించి రాజకీయం చేస్తున్నారు. అక్కడ అన్ని వర్గాల ప్రజల యొక్క భూములు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి. అందరికీ కూడా సమన్యాయం చేస్తా ఉంటున్నారు శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మల్లన్న సాగర్ అనేది 50 టీఎంసీలు, కనీసానికి వీళ్ళు ఒక్క టీఎంసీ తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తీయలేదు. అదే ఏదో ప్రాణహిత చేవెళ్ళ సుజల సవంత్రి అంబేద్కర్ యోజన పథకం ఏదో అని తీసుకొచ్చి ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయలేదు వాళ్ళు. ఎల్లంపల్లి మేమే శంకుస్థాపన చేసినాం అది అని చెప్తారు కదా, ఆ ఎల్లంపల్లి దగ్గర కూడా భూ నిర్వాసితులను పిలిచి మాట్లాడి వాళ్లకు డబ్బులు ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే. అది తెలుసుకోవాలి. అన్న నాకన్నా సీనియర్, నేను చెప్పనవసరం లేదు, ఆయనకు తెలుసు. మల్లన్న సాగర్ వల్ల ఇప్పుడు ఫలాలు అందుతున్నాయి అన్న. హైదరాబాద్ కు నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి, గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. కాళేశ్వరమే కదా మల్లన్న సాగర్, కాళేశ్వరంలో భాగమే కదా ఒకటి. అదే లేకపోతే ఇప్పుడు ఉండేదన్నా, అదే లేకపోతే మల్లన్న సాగరే లేకపోతే హైదరాబాద్ ప్రజలు తాగునీటికి కూడా తండ్లాడేటోళ్ళు. అవే నీళ్లు కదా ఇప్పుడు తీసుకుపోతున్నారు మీరు. ఇంకొకటి ఏంటంటే మీరు చక్కగా చేయలేదు, మేము చక్కగా చేయలేదు, మరి ప్రతిపక్ష హోదా వచ్చింది, మీరు చక్కగా చేయండి. ఇప్పుడు లగచర్ల అందరూ లంబాడి బిడ్డలే కదన్నా. అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లు అయిన తర్వాత 10,000 ఎకరాలు దళిత ఎస్టీ బిడ్డలవే గుంజుకున్నాడు. ఇంకా కూడా ఇంకో 40,000 ఎకరాలు గుంజుకోవడానికి కూడా ఆయన చూస్తున్నాడు. ఏవేవో జీవోలు తీసుకొచ్చి ఇందిరమ్మ ఇచ్చింది, ఇందిరమ్మ ఇయ్యలేదని మేము అంటలేం కదా. ఇందిరాగాంధీ గారే ఇచ్చిండ్రు, మరి గుంజుకుంటున్నది ఎవరు? మీ రేవంత్ రెడ్డే కదా. రేవంత్ రెడ్డి అంటే ఇందిరాగాంధీ పార్టీ కదా. లక్షల కోట్ల అప్పులు చేస్తాడు, ఆటల పోటీలు పెడతాడు, అందాల పోటీలు పెడతాడు. నన్ను పోసిన రూపాయి లేదంటాడు. మరి అక్కడికి పోయి భూములు కావాలంటాడు, ఇక్కడికి పోయి భూములు కావాలంటాడు. ఇంకొక అడిగి పోయి నేను ఇస్తా, రూపాయి ఇస్తా, 2 రూపాయలు ఇస్తా, 3 రూపాయలు ఇస్తా, అది అని చెప్తాడు. 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 420 హామీలకు దిక్కు లేదు, దివాణా లేదు. ఇవన్నీ చేయకుండా మళ్ళా కొత్తగా ఇండస్ట్రియల్ పార్కులు, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇవన్నీ ఏంటి చేయాలి కదా. ఒకటన్నా చేసి చూపించిండా? ఒక్క ప్రాజెక్ట్ అన్నా, ఒక్క ఫ్యాక్టరీ అన్నా ఏదన్నా చేసిండా? ఎస్ఎల్బిసి ముట్టుకున్నాడు, మసి బొగ్గు అందులోనే ఇప్పటి వరకు ఇంకో 4 రోజులైతే సంవత్సరం అవుతుంది. 8 మంది శవాలు దాంట్లోనే ఉన్నాయి. వాళ్ళు చచ్చిండ్రా బతికిండ్రా ఇంకెక్కడున్నారు, వాళ్ళు ఏ తేదీన చచ్చిండ్రని ఫోటో పెట్టుకునే దిక్కు లేకుండా చేసిండ్రు మీ కాంగ్రెస్ వాళ్ళు. అది మాట్లాడుతున్నారు. ఏమన్నంటే మీరు చేసిండ్రు, మేము చేస్తున్నాం. మీరు చేసిండ్రా, మేము చేసినామనే కదా ఇప్పుడు మా పరిస్థితి ఇది. మీరెందుకు చేస్తున్నారు? ప్రజాపాలన అన్నారు కదా, ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, ఇదేనా ప్రజాపాలన అంటే? పోలీసుల కాళ్ళు పట్టుకున్నా కూడా విడవరా, ఆడబిడ్డలు పోయి కాళ్ళు పట్టుకున్నా కూడా విడవరా? హిల్టుపీ తీసుకొస్తారు, ఫ్యూచర్ సిటీ అంటారు, వెలుగు మాట్ల, నాదర్గులు, కొత్వాల్ కూడా, కోహెడ ఫ్రూట్ మార్కెట్ కూడా. ఏంటిదంతా? ప్రజలు పండ్లు అమ్ముకునేటోళ్ళు ఆ పండ్లు అమ్ముకునే భూములను కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు పొంగులేటి కోసం వెలుగు మాట్ల. రేపొద్దున మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఎక్కడ భూములు తీసుకోకుండానే అభివృద్ధి చేస్తారా? ఇండస్ట్రియల్ పార్కులు పెట్టడమో లేకపోతే ఇంకా ఏదైనా విస్తరించడమో ఏదైనా చేయడమో ఎక్కడ భూములు తీసుకోకుండానే చేస్తారా మీరు? శివకుమార్ గారు కంపెనీ పెట్టేందుకు పరిగి దగ్గర 1000 ఎకరాల భూమిని తీసిండ్రు కేసీఆర్ గారు. దాంట్లో పెట్టడానికి చాతనైతే లేదు. దాంట్లో పెడితే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వానికి పేరొస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళా కొత్త ల్యాండ్ సేకరించాలి అనేసి ఇస్తున్నారు. ఇప్పుడు రైతులకు ఇష్టంతో చేయాలి కదా, వాళ్ళని పిలవాలి కదా, వాళ్ళకి ఏదన్నా ప్రత్యామ్నాయం చూపెట్టాలి కదా. మేమిస్తాము, మాకు మా బిడ్డలకు జాబ్లు వస్తాయి, మేమిస్తాము, మా భూములకు ఎక్కువ రేట్లు తీసుకొచ్చిస్తాండు అనేసి ఇస్తారు కదా వాళ్ళు కూడా. ఇప్పుడు మల్లన్న సాగర్ అంటే తెలంగాణ రాష్ట్రం అందరి రైతుల కోసము, ప్రజల కోసం, అందరి కోసం కట్టిండ్రు. ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ కారిడార్ ఎవరి కోసం? రేవంత్ రెడ్డి కోసం, రేవంత్ రెడ్డి అవినీతి కోసం, రేవంత్ రెడ్డి కాంట్రాక్టుల కోసము, పొంగులేటి కాంట్రాక్టుల కోసం మాత్రమే కడుతున్నారు. వాళ్ళ జేబులు నింపుకోవడానికి మాత్రమే కడుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఆనాడు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది, ఇందిరమ్మ భూములు ఇచ్చింది అనేసి.
కానీ ఈనాడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత భూములు గుంజుకుంటున్నాడు, ఇండ్లు కూడా కొడుతున్నాడు అనేసి చూస్తున్నాము. రైట్ రైట్. ఇప్పటికైనా పేదల భూములు, బడుగు బలహీన వర్గాల ఇండ్లను కూల్చుడు పనిచేసి ఆ ప్రజా పాలనాది ఏదైతే చెప్పిండ్రో ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చుర్రి. 3 లక్షల పైచీలకు అప్పులు తీసుకొచ్చి అక్షరాభ్యాసాలు, రిసెప్షన్లు, ఆటల పోటీలు, అందాల పోటీలు, మెస్సీ తోటి ఫుట్బాల్, ఒక్క సింగరేణి బిడ్డనన్నా ఫుట్బాల్ ఆడిచ్చిర్రు అండి. రేవంత్ రెడ్డి మనవడి తోటి ఫుట్బాల్ ఆడిచ్చిర్రు 100 కోట్లు తెచ్చి. రేవంత్ రెడ్డి మనవడి అక్షరాభ్యాసం కోసం ఆదిలాబాద్ వేయండు. ఏమన్నా అక్కడ ప్రాజెక్టో లేకపోతే ఏమన్నా పరిశ్రమను తీసుకొచ్చిండా? విస్తరణ అభివృద్ధి కదా వెళ్ళింది. రైట్ రైట్. ఓకే ఓకే. రవికుమార్ గారు. శ్రీనివాస్ అన్న, నేను ఒక ప్రశ్న వేస్తా. ఇంతకుముందు మన జయరామ్ అన్న కూడా మాట్లాడినట్టు నేను చెప్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీల భూములే పోతాయి, ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓసీల కంటే జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ భూములే పోతాయి. కానీ ఈ భూములు తీసుకున్న తర్వాత ఏదైతే ఇండస్ట్రీస్ వస్తాయో, కంపెనీలు పెడతారో, కారిడార్లు పెడతారో, పరిశ్రమలు పెడతారో, ఇవన్నీ పెట్టిన తర్వాత ఆ పెట్టిన వాళ్ళు ఎవరు ఉంటారన్నా? పెట్టిన వాళ్ళందరూ కూడా ఎవరుంటారో ఒక్కసారి మీకు తెలుసు. ఎస్సీలు ఉండరు, ఎస్టీలు ఉండరు, బీసీలు ఉండరు, మిగతా వాళ్ళందరూ ఉంటారు. అయితే మార్పు అని చెప్పుకొని వచ్చినారు కదా మీరు. ఆ మార్పులో భాగంగా మీరు ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చేసి బీసీలందరినీ కూడా ఇండస్ట్రియలిస్ట్గా తయారు చేస్తాము, వాళ్ళకి ఇండస్ట్రీల కోసం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి మీ బీసీ డిక్లరేషన్లో పెట్టుకున్నారు. మీరు ఒక ప్రకటన చేయండి. మీరు ఏదైతే కొడంగల్లో, ఇప్పుడు మీరు లగచర్లలో ఏదైతే భూమి మీరు ఆక్యుపేషన్ చేస్తున్నారో, ఇప్పుడు పరిగిలో చేస్తున్నారో, అక్కడ ఖమ్మంలో చేస్తున్నారో, ఇంకా మిగతా చోట్ల ఇక్కడ ఫ్యూచర్ సిటీలో అయితే ల్యాండ్ ఆక్యుపేషన్ చేస్తున్నారో, ఇక్కడంతా కూడా పరిశ్రమలు స్థాపించడానికి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇంత కేటాయిస్తామని చెప్పేసి ప్రకటన చేయండి. సంతోషంగా వచ్చి ఇస్తారు. చేయగలుగుతారా? పోని మీరు చేయరు, నాకు తెలిసి చేయరు. ఎందుకంటే మీరు అంతా చేయాలనుకుంటే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తారు, ఆ ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి లోన్లే ఇస్తారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 256 కోట్లు కేంద్ర ప్రభుత్వం పంపిస్తే మీరు జస్ట్ 60 కోట్లు యాడ్ చేయాలి. 69 కోట్లు యాడ్ చేస్తే 656 కోట్లు మీకు వచ్చాయి. అవి కూడా రాకుండా పోయినాయి, రివర్స్ పోయినాయి. మీరు ఇవన్నీ కూడా చేయరండా. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అంటే మీ పార్టీకి పడదు. వాళ్ళని ఎంతసేపు ఓటు బ్యాంక్ గా చూస్తారు. ఓటు బ్యాంకు ద్వారా మీరు అధికారంలోకి వచ్చి వాళ్ళని దోచుకోవడానికి చూస్తారు. చాలా ఆరోపణ ఉంది. నేను భారతీయ జనతా పార్టీ మీద కూడా ఒక ఆరోపణ ఉంది. గతంలో భూసేకరణ చట్టం యూపీఏ తీసుకొచ్చిన దాన్ని కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డైల్యూట్ చేసింది. అది డైల్యూట్ చేసినప్పటి నుంచే రైతులు కూడా భూములు ఇవ్వడానికి ఎక్కడ కూడా ఆసక్తి చూపించట్లేదు. గతంలో ఉన్నటువంటి చట్టం కొంత పటిష్టంగా ఉండడం వల్ల వారు కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అనేటువంటి ఆరోపణ. నేను అది భూసేకరణ చట్టం 2013 కాంగ్రెస్ యూపీ హయాంలో వచ్చిన తర్వాత 2015-16లో తెలంగాణ రాష్ట్రంలో దానిలో మార్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు మార్పులు చేశారు. ఒక మార్పు ఏం చేశారంటే 4 రెట్లు ఇవ్వాల రైతులకు సంబంధించిన భూములకు అని చెప్పేసి ఉంటే దాన్ని 3 రెట్లకు కుదించినారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. దాని కేంద్ర ప్రభుత్వంలో దీంట్లో ఎటువంటి సంబంధం లేదు. మొట్టమొదటి పాయింట్. మీరు ఇంకొక పాయింట్ కూడా నేనేం చెప్తున్నానంటే, మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి భూముల్ని కూడా మీరే లాక్కుంటున్నారు కదా. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిరు అనుకుందాం. ఇందిరమ్మ హయాంలో దేనికోసం ఇచ్చిరు? అక్కడ ఆ భూములు బీడు భూములు ఉన్నాయండి. ఇప్పుడు పరిగిలో కూడా ఏం సాగు భూములు ఏం కాదు, అవన్నీ కూడా బీడు భూములే ఉండే. ఆ బీడు భూములని సాగు భూములాగా కష్టపడి చేసుకొని వాళ్ళు పంటలు పండించుకొని వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటుంటే మీరు ఆ భూముల పైన మీరు పడి గద్దల్లాగా పడి ఆ భూములన్నింటినీ కూడా లాక్కొని మీ యొక్క ఆబ్జెక్టివ్ ఏముండాలనేది ఒక్కసారి శ్రీనివాసన్ ఆలోచించండి. మీ ఆబ్జెక్టివ్ ఏముండాలంటే అదే ఎస్సీ ఎస్టీ సోదరులని మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా తయారు చేసే ఆబ్జెక్టివ్ ఉండాలా. అదే ఎస్సీ ఎస్టీ సోదరులని ఆ యొక్క ఇండస్ట్రీలు పెట్టే విధంగా మీరు ప్రోత్సహించే రకంగా మీరు పాలసీలు తీసుకొని రావాలన్నా. ఎక్కడ తీసుకొస్తున్నారన్నా నాకు చెప్పండి. ఎస్సీ ఒక చిన్న పాయింట్ చెప్తా. 100% బీజేపీ ఎన్ని రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీని ఇండస్ట్రియలిస్ట్ గా చేసింది బీజేపీ? నేను చెప్తాను. ఇప్పుడు ఇది స్టేట్ సబ్జెక్టు. ఏ రాష్ట్రంలో అయినా మీరు బీహార్లో చూడండి, యూపీలో చూడండి, మీరు అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర చూడండి, గుజరాత్ చూడండి, రాజస్థాన్ చూడండి. గుజరాత్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అయినా. మీరు వేరే ఎక్కడ పోకండి, గుజరాత్లో పోండి. గుజరాత్లో పోయి అక్కడ ఇండస్ట్రీస్ ఏ విధంగా డెవలప్ చేశారు మోడీ గారి హయాంలో అనేది ఒక్కసారి స్టడీ చేయండి, మీకు తెలిసిపోతుంది. గుజరాత్ ఇప్పుడు ఒక పేద దేశం, పేద రాష్ట్రం లాగా ఉండింది. ఇప్పుడు ఎంతమంది ఎస్సీ ఎస్టీలని నేను అదే చెప్తున్నా. ఎస్సీ ఎస్టీలనే
అక్కడ డెవలప్ చేశారు. ఎస్సీ ఎస్టీలను బీసీలను వాళ్ళు కేంద్రంగా పెట్టుకొని అక్కడ అనేక మంది ఇండస్ట్రియల్స్ డెవలప్ చేశారు. మీకు డాటా నేను అన్ని కూడా మీకు ముందు పెడతా, ఆ పాలసీని అవలంబించండి. ఆ పాలసీని మీరు దాని ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో అవలంబించండి. ఎందుకు చేయరు? నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఇంకొక విషయం చెప్తా. ఇంతకుముందు ల్యాండ్ భూసేకరణ చేసిన తర్వాత గత ప్రభుత్వాలు కావచ్చు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, మీరు 2004 నుంచి 14 మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అనేక చోట్ల భూసేకరణ చేసినారు. ఉదాహరణకు చెప్తా, మీరు జడ్చర్లలో భూసేకరణ చేసినారు. మీ హయాంలో జరిగింది, మీ హయాం నుంచి స్టార్ట్ అయ్యింది జడ్చర్ల భూసేకరణ అనేది. ఆ జడ్చర్లలో ఇప్పటికీ ఎన్ని భూములు ఖాళీగా పడి ఉన్నాయి, ఎన్ని భూముల్లో పరిశ్రమలు స్థాపించబడ్డాయి, ఎంతమందికి ఉపాధి కలిగింది అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు, ఒకసారి రివ్యూ చేసుకోండి. తప్పేముండదన్నా, తప్పేం లేదు కదా. ఇంకోటి కొత్తూరు ఉంది, కొత్తూరులో లాజిస్టిక్ హబ్ పెడతా అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పి లాజిస్టిక్ హబ్ కోసం అక్కడ కూడా భూసేకరణ జరిగింది. పరిశ్రమలన్నింటినీ కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా కొత్తూరుకు, షాద్నర్కి అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పేసి అక్కడ అనేక రకాల ఏర్పాట్లు చేసినారు. ఆ భూమి కూడా ఖాళీగానే పడి ఉంది. వాటిని కూడా ఒకసారి రివ్యూ చేసుకోండి. ఇట్లా కాదు, సింపుల్ గా మీరు టీజేఏసీ, ఇప్పుడు టీజేఏసీ ఉంది కదా, 1,45,000 ఎకరాల భూములు ఉన్నాయి వాళ్ళ ఆధీనంలో. ఈ 1,45,000 ఎకరాల భూములు ఈ పారిశ్రామిక సంస్థల కోసమే, ఫ్యాక్టరీల కోసమే యూజ్ అవుతున్నాయి. ఒకసారి లెక్క తీయండి, ఎన్ని భూములు ఖాళీగా పడున్నాయి తీయండి. ఎన్ని భూములు ఖాళీగా ఉంటే ఆ అన్ని ఎకరాల భూముల్ని మీరు రెగ్యులరైజ్ చేసుకొని మీరు కొత్తగా పరిశ్రమలు స్థాపించుకోవచ్చు కదన్న. కొత్తగా మళ్ళీ భూసేకరణ చేయాల్సిన అవసరం. నేను ఏమంటున్నానా, మేమేమి వ్యతిరేకం కాదు, పారిశ్రామికీకరణకు వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కొత్తగా ఉపాధి కల్పిస్తానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మీ ఆలోచన ఏ విధంగా ఉండాలంటే, ఉన్నటువంటి భూములు ఏదైతే ఉన్నాయో, ఆల్రెడీ ఏదైతే ప్రభుత్వాలు భూసేకరణ చేసి ఆ యొక్క పర్పస్ ఏదో, ఆ ఉద్దేశం ఏదైతే ఉండిందో, ఆ ఉద్దేశాన్ని, ఆ పర్పస్ ని వీళ్ళు సాల్వ్ చేయగలిగినారు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రభుత్వాలపైన నమ్మకం కలుగుతుంది ప్రజలకి. ప్రభుత్వాలపై నమ్మకం కలిగినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి వెనకపోరు. కావాలంటే ఎక్కడైనా ఇప్పుడు భూసేకరణ చట్టం గురించి మీరు ఇంతకుముందు మళ్ళీ మాట్లాడినారు కాబట్టి, యూపీఐ హయాంలో వచ్చింది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. భూసేకరణ చట్టం ప్రకారము లగచర్లలో మీరు ఇస్తున్న పరిహారం ఎంత? 20 లక్షలు. ఇప్పుడు కొడంగల్కి సంబంధించి 20 లక్షలు ఇస్తున్నారు, లగచర్లకి 20 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు కూడా ఒక్క బాధితుడు కూడా ఇంతవరకు డబ్బు ముట్టలే. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసము 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వట్లేదు. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి సార్, మీరు మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వట్లేదు. ప్రభుత్వ ధర ఏతుందో దానికి 3 రెట్లు కూడా రావట్లేదు, అంత కూడా రావట్లేదు. ఆ లెక్కలు రావట్లేదు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే కొడంగల్కి ఏదైతే మీరు కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీళ్ళు ఎక్కడైతే తీసుకొని పోతున్నారో, భూత్పూర్ రిజర్వాయర్ కావచ్చు, నేరడిగం రిజర్వాయర్ అయితే నీళ్లు తీసుకొని పోతున్నారో, ఆ 4 గ్రామాలకి ఇప్పటి వరకు R&R అందలేదన్న. ఇప్పటి వరకు కూడా R&R అందలేదు. R&R ఎందుకు అందలేదంటే ఈ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందలేదు, ఈ ప్రభుత్వం మార్పు కోసం వచ్చే ప్రభుత్వం ఇవన్నీ పెట్టి ఇన్ని పెండింగ్లు పెట్టుకొని పక్కన ఉన్నటువంటి జిల్లాలో, పరిగి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో భూములు రైతుల దగ్గర నుంచి మీరు ఆశిస్తున్నారంటే ఏ విధంగా? జయరాం గారు, నేను ఇందాక ప్రస్తావించినట్టే తొలి నుంచి కూడా కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక భూ వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నటువంటి పరిస్థితి. నిత్యం భూ వివాదాలకు సంబంధించిన అంశాల మీద మనం డిబేట్ లో కూడా కంటిన్యూ చేస్తాం. దీని మీద ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ సర్కార్ మీద. ఏమనుకోవాలి, ఏ రకంగా చూసుకోవాలి? అసలు కాంగ్రెస్ కి చుట్టూ నడుస్తున్నటువంటి భూ వివాదాల మీద మీ కామెంట్ అంటే? ఇంత వివాదం ఉన్నా కూడా, ఇంత అవినీతి ఉన్నా కూడా, ఇంతటి దుర్మార్గం ఉన్నా కూడా బీజేపీకి ఎందుకు అలా కనిపించటం లేదు? ఇదంతా ఉన్న తర్వాత వీళ్ళకు సపోర్ట్ చేసేది నువ్వు రేవంత్ ఎవరినన్నా ఏమన్నా అంటే వెంటనే రియాక్ట్ అయ్యేది కాంగ్రెస్ వాళ్ళ కంటే ముందు రఘునందన్ రియాక్ట్ అవుతాడు. రఘునందన్ రియాక్ట్ ఒక్క నిమిషం తమ్ముడు, వెంటనే బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి ఇక మన సంజయ్ రియాక్ట్ అవుతాడు. అంటే ఈ రోజు ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే కంటే కూటమి ప్రభుత్వం అంటే బాగుంటది. చంద్రబాబు నాయుడు, బీజేపీ, కాంగ్రెస్, ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో లూటీ జరుగుతుంటే మరి వీళ్ళు ఎందుకు కళ్ళకు కనబడతలేదు? ఇంత లూటీ కూడా కూటమిలో బీఆర్ఎస్ లేదా జయరాం గారు? కూటమిలో బీఆర్ఎస్ లేదా? బీఆర్ఎస్ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు కదా, బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిందని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసింది అనుకోండి, లాస్ ఏంది? అది వాళ్ళ పొలిటికల్ అంశాలు, వాళ్ళ అవసరాలు కలవచ్చు, కలవకపోవచ్చు. కాంగ్రెస్ బీజేపీ అయితే కలవదు కదా. కాంగ్రెస్ బీజేపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కలవదు. కలిస్తే రాజకీయాలకు అసలు
దాని విలువనే లేదు. ఇక దాంట్లో ఇంకా అవసరమే లేదు. ఇక ఎక్కడన్నా కలిసిన చరిత్ర ఉంటుందా అంటే ఎక్కడ లేదు. ఇక ముందు కూడా వస్తుందా అనుకోదా. ఉంటే అది రాజకీయమే లేదు. ఒకవేళ కనుక ఇక పంచుకోవడమే. ఇక నీకు అది కావాలా, నాకు ఏదో సామెత అంటారు తెలంగాణ, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు రాజకీయ పార్టీలు రాష్ట్రాలు పంచేసుకుంటాయి. మా రాష్ట్రం ఇది, మీ రాష్ట్రం ఇది, నువ్వు నీదో టర్మ్ నాదో టర్మ్ లాగా షేర్ చేసుకుంటారు. అంటే ఇది నేను చెప్పాల్సింది ఇది కాదు. ఇక్కడ కావాల్సింది, ఇంతటి దుర్మార్గం జరుగుతున్నా కూడా ఇక్కడికి ఈడీ రాదు, సిబిఐ రాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏది మాట్లాడదు, ఏది రాదు. ఎప్పుడు వస్తాయి మరి? ఎప్పుడు వస్తాయి? అదేనమ్మా తెలియాలి కదా. కంప్లైంట్ రాసిపడే అంటే ఈ రోజు మార్గం అనేది బీజేపీ చెప్తుంది, అసమర్థులు అనేది బీజేపీ చెప్తుంది, ఇక్కడ చేసినదా బీజేపీనే. మళ్ళీ ఎందుకు ఇక్కడ మళ్ళీ కాపాడుతున్నా కూడా బీజేపీ. వన్ మోర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కాపాడుతా. ఎందుకు కాపాడుతున్నది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ పేదలను కొట్టేసి, వాళ్ళ భూములను కొల్లగొట్టి పేదలను కొట్టేసి, ఇక్కడ ఆయన ఒబే చేయాల్సిన రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసేమో కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన డబ్బులు పంపించాలి, బీజేపీ ప్రభుత్వానికి డబ్బులు పంపించాలి. ఇద్దరిని డబ్బులు పంపించే ప్రయత్నం లోపల పేదలను కొల్లగొడుతూ ఉంటే, పేదలు అరుస్తూ ఉంటే జయరాం గారు అలా అంటే గతంలో కేసీఆర్ మీద పోరాడినప్పుడు కూడా చాలా ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీ. త్వరలోనే కేసీఆర్ జైల్లోకి వెళ్తారంటూ కూడా అప్పట్లో ప్రకటించినటువంటి పరిస్థితి. ఆయన మీద ఇప్పటికీ కూడా ఈడీ గానీ ఏ కేసు కూడా లేదు. ఏంటి కేసీఆర్ కూడా పంపించారా బీజేపీకి ఏమైనా? సంజయ్ ముఖం కడుక్కోకుండానే స్టేట్మెంట్ ఇచ్చినాడు, కేసీఆర్ ను జైల్లో పెడతాం. అరే జైల్లో పెడతాం అనేది అయితే ఆయన పోస్టే ఊడిపోయింది, ఈయన జైలుకు మాత్రం పోలేదు. అంటే దీన్ని జైల్లో పెట్టొద్దని అనటం లేదు. కేసీఆర్ కాదు, కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం దోచేసినా కూడా తప్పలేదు. కానీ మళ్ళీ చేసేటోడు ఎవడు? ఏది ప్రూఫ్? ఎక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి? ఏది నిరూపణ ఎక్కడ జరుగుతుంది? ఎవరు నిరూపించాలి? ఎవరు చెయ్యాలి? మాటలతోని ఎందుకు మాట్లాడటము? రాజకీయంగా పబ్బాలు ఎందుకు గడుపుకోవాలి? కేసీఆర్ ను పెడతావో, కేటీఆర్ ను పెడతావో, హరీష్ ను పెడతావో, దాన్ని తప్పులు చేస్తే వదిలేసిన పని లేదు. కానీ మరి ఏది? మీరు కవితను జైలు పంపిస్తా అన్న కవితన ఇప్పుడు కోఆపరేషన్ తీసుకొని కాంగ్రెస్ లో పెట్టుకున్నారు. ఈరోజు కవిత కాంగ్రెస్ కవిత అని చెప్పాలా, లేకపోతే బీఆర్ఎస్ కవిత? బీఆర్ఎస్ కవిత అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు, కవితనే యాక్సెప్ట్ చేయరు. మరి ఈ రోజు రేవంత్ యాక్సెప్ట్ చేస్తున్నాడు కదా ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఓవరాల్ గా మీరు చెప్పకపోయి ఉండొచ్చు కానీ అదే కదా. అంటే ఈ రోజు మీరు మాట్లాడుతున్న పేదలను కొట్టాలి, మనం పబ్బం గడుపుకోవాలి, రాజకీయ నాయకుల భూములకు వెలలు పెరగాలి, ఇక్కడ తలలకు మాత్రము లెక్కలేదు. ఇక్కడ నిరుపేద. నేను కులాల గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు మా పవనమ్మ మాట్లాడింది కులాల గురించి, అది కూడా మాట్లాడదలుచుకోలేదు. పేదల భూములు పోతాయి, రాజకీయ నాయకుల భూములు ఎందుకు పోవు? హరీష్ భూమి పోతే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. కేసీఆర్ భూమి కొల్ల కొడితే నేను కొబ్బరికాయ కొడతా. బండి సంజయ్ ఇంట్లో కనుక పోతే నేను దేవుని మొక్కుతా. శ్రీ రేవంత్ రెడ్డి భూములన్నీ పదలంగానే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అడుగుతున్నా నేను. ఎందుకు ఉండాలి అంటున్నా. అయితే జయరాం గారు చాలా సీనియర్ విశ్లేషకులు. ఆయన ఏం చేసిందంటే పంచాయతీ చెప్పమంటే దుడ్డే బర్రె రెండు నాయి అన్నట్టున్నది కథ. మీరు బీజేపీని, కాంగ్రెస్ ని, బీజేపీని, బీఆర్ఎస్ అందరినీ ఒకటి దగ్గర కలపకనన్నా. బీజేపీ అట్లా కానే కాదు. మీరు ఈడీ గురించి మాట్లాడారు కాబట్టి నేనేమంటున్నా, మీరు అట్లా అనుకోకండి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీలకు మీరు అన్నిటిని ఒకటే కోణ కలపకండి. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ కి, వీటన్నిటికీ కూడా కంప్లీట్ గా విభిన్నమైనటువంటి పార్టీ. ఖచ్చితంగా వీళ్ళ విధానాలు ఏతున్నాయో ఆ విధానాలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకున్నటువంటి పార్టీ. తెలంగాణ సమాజం కూడా ఈ రెండు పార్టీలను ఇప్పుడు చూస్తున్నది కాబట్టి రేపు పొద్దున మా విధానాలు మా దగ్గరికి వచ్చే అవకాశం, ఎందుకంటే కాంగ్రెస్ ని చూస్తున్నారు, అంతకుముందు బీఆర్ఎస్ ని చూస్తున్నారు కాబట్టి మా దగ్గరికి వచ్చే అవకాశం ఉంది, మంచి అవకాశం ఉంది మాకు. అటువంటిప్పుడు మేము బీఆర్ఎస్ కో లేకపోతే కాంగ్రెస్ కో ఎందుకు తోడుదొంగలా మేము అసలు సమస్య లేదు. మీకు నిజంగానే అట్లా ఏమైనా అనిపిస్తే మీరు ఈడీ వెబ్సైట్ లో ఈడీకి ఒక కంప్లైంట్ రాయండి. రాస్తే ఈడీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సిబిఐ రావాలంటే మాత్రం రాదు, కానీ ఎందుకంటే సిబిఐ కాన్సెప్ట్ ఇంకా లేదు, స్పెసిఫిక్ గా లేదు కాబట్టి రాదు. కానీ మీరు చెప్పినటువంటి అంశాల్లో నాకు ఒక నచ్చిన అంశం ఏంటంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీల భూములే పోతాయి, మిగతా వాళ్ళ పేదల నిరుపేదల భూములే పోతాయి. ఎస్, నేను ఖచ్చితంగా దానికి ఒప్పుకుంటున్నా, వాళ్ళ భూములే పోతున్నాయి. ఈ
ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో ఈ పేదరికంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ భూములు ఏ విధంగా అయితే లాక్కొని వాళ్ళని ఏ విధంగా అయితే రోడ్డున పడేస్తుందో దానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకం. దానికోసం మేము పోరాడతాం. మేము పోరాడిన దానికే లగచర్లలో వాళ్ళకు అక్కడ భూములపైన మళ్ళీ ఎస్టీలకు మేము అండగా నిలబడ్డాం. అదేవిధంగా హెచ్సి భూములపైన మేము అండగా నిలబడ్డాం. వెలుగుమట్టలో కూడా మేము అండగా నిలబడ్డాం. మూసీలో కూడా మేము అండగా నిలబడుతున్నాం. మేము కొట్లాడుతున్నాం కాబట్టే హెచ్సి భూములు మిగిలినాయి అన్న జగమన్న. మేము కొట్లాడినాం కాబట్టి హెచ్సి భూములు మిగిలినాయి. మేము కొట్లాడినాం కాబట్టి లగచర్లలో వాళ్ళకు తగిన పరిహారం అందుతుంది. మేము కొట్లాడినాం కాబట్టి వెలుగుమట్టలో పట్టాలు అందుతున్నాయి. మేము కొట్లాడినాం కాబట్టి వెలుగుమట్టలో పట్టాలు అందుతున్నాయి. మేము కొట్లాడినాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఈ మూసి బాధితులను ఏ విధంగా అయితే అనేక రకాలుగా బాధలు పెడుతున్నారో వాటిపైన కూడా ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్న. లేకపోతే మీరు బీజేపీని కాంగ్రెస్ ని అస్సలు కలపకండి. బీజేపీ కాంగ్రెస్ ఎప్పటికీ కలవదు. ఆ నాయకులు కూడా ఎవరిని కవర్ చేసుకుంటే ఎవరు కూడా మాట్లాడరు. ఖచ్చితంగా మేము మా పరిస్థితి ఒకటే, మేము కొట్లాడడం మీ రాష్ట్రంలో దోపిడీని ఆపడమే మా పని. పావనిగౌడ్ గారు కంక్లూడ్. ఇప్పుడు ఏంటంటే జయరాజన్న అన్నారు కదా, ఏమంటున్నారు, పేదల బడుగు బలహీన వర్గాలే భూములు పోయినాయి అని మాట్లాడిండ్రు కదా. కేసీఆర్ గారి భూములు కూడా పోయినాయండి. కొదురుపాక దగ్గర మిడ్మానేర్లో కూడా పోవడం జరిగింది. ఇప్పుడు రైతుల పక్షాన గాని తెలంగాణ ప్రజల పక్షాన గాని ఆది నుంచెల్లి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ కోసమే కొట్లాడినాం. అధికారం కోల్పోయిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడుతున్నాము. లగచెర్ల నుంచెల్లి హిల్ట్ పాలసీ నుంచెల్లి హెచ్సియు భూముల దాకా ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ వాళ్ళే కొట్లాడిండ్రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిండ్రు. ప్రజల తరపున కొట్లాడిండ్రు. ప్రజలకు అండై దండైనిచ్చారు. ఎక్కడ కూడా హెచ్సియు భూముల దగ్గరికి బండి సంజయ్ రాలేదు, కిషన్ రెడ్డి రాలేదు. లగచెర్ల లంబాడి బిడ్డల దగ్గరికి కూడా ఏ కిషన్ రెడ్డి రాలేదు, ఏ బండి సంజయ్ రాలేదు. ఇంకొకటి ఏంటంటే ఓకే ఈటల రాజేందర్ గారు పాపం అక్కడున్నారో ఇక్కడున్నారో ఎక్కడున్నారో ఆయన పరిస్థితే బాలేదు. నేను మాట్లాడేది కేంద్ర మంత్రులుగా ఉన్న ఇద్దరి అసమర్థ మంత్రుల గురించి మాట్లాడుతున్నాను. కల్లాపూరు రాపోలుల భూసేకరణ ఆపేంత వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతూనే ఉంటది. వాళ్లకు అండగా దండగా నిలుస్తూనే ఉంటది. ఓకే శ్రీనివాసరావు గారు కంక్లూడ్. ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఏ ప్రభుత్వాలున్నా అభివృద్ధి కోసం, ప్రజా యొక్క అవసరాల కోసం కొంత భూములు సేకరించాల్సినటువంటి ఆవశ్యకత రెగ్యులర్ గా అన్ని ప్రభుత్వాలకు ఉంటూ ఉంటాయి. అవి రాజ్యాంగబద్ధంగా చట్టాన్ని అతిక్రమించకుండా చట్టానికి లోబడి చేసేటువంటి వాటికి అంతకుముందు ప్రభుత్వాలు ఏదైతే భూములు సేకరించినాయో ఆ భూముల్లో అభివృద్ధి చేసి చూపించండి. రవికుమార్ గారు ఈ పాయింట్ కంక్లూడ్ చేస్తున్నారు. చెప్పింది విన్నాం కదా. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఎవరైనా నిరంతరమైన ప్రక్రియ. భారతీయ జనతా పార్టీ భూసేకరణ చట్టాన్ని 2013 నీరు కార్చింది వారు జరిగినటువంటి రాష్ట్రాల్లో ఎక్కడా కూడా దాన్ని సరైనటువంటి విధానంగా వాళ్ళు ఎక్కడ కూడా అమలు జరగలేదు. వాళ్ళు కార్మిక చట్టాన్ని కూడా పూర్తిగా కూడా నీరు కార్చిండ్రు. ప్రజల యొక్క పూర్తి వ్యతిరేకంగా ఉండేటువంటి పాలసీలు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టి అల్ల చట్టాలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తర్వాత ఇక్కడ ఏదైతే మనం ఎవరైతే ఇప్పుడు 2013 చట్టాల్లో 3 సార్లు 4 సార్లు ఏదైతే ఉందో అది మార్కెట్ రేటుకు అనుగుణంగా ఇవ్వరు. అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్ వాల్యూ, అక్కడ ఉన్నటువంటి కార్డ్ వాల్యూకి అనుగుణంగానే ఇస్తారు. ఎవరైనా ఎక్కడన్నా అక్కడ సరిపోదు, బాగా హై వాల్యూ ఉన్నట్టు దగ్గర అక్కడ ప్రజల నుంచి, స్టేక్ హోల్డర్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఒక ప్రైజ్ ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇవేవి కూడా పరిగణలోకి తీసుకున్న మార్కెట్ వాల్యూ ప్రకారం 50 లక్షల ఎకరా, 1 కోటి రూపాయలు ఎకరం ఉంటుంది. 1 కోటి రూపాయలు 3 ఇంతలు ఎక్కడ ఇచ్చారా అంటే భారతదేశంలో ఎవరన్నా మీ పరిపాలన ప్రభుత్వాల్లో ఇచ్చిండ్రా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 612 జీవో ఇచ్చి సరే 3 సార్లు కుదించారు, అదైనా పూర్తిగా ఇచ్చిండ్రా? 3 సార్లు కుదించింది కూడా మల్లన్న సాగర్కి సంబంధించిన కానీ కొండపోచమ్మకి సంబంధించిన పూర్తి కూడా ఇప్పుడు అధికారులకు అందలేదు. ఇంకా కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాటి గురించి మనం అంటున్నాం అంతే తప్ప చట్టానికి లోబడి భూసేకరణ జరిగేటప్పుడు దానికి చట్టానికి అతిక్రమించి జరిగేటువంటి భూసేకరణ ఎక్కడైనా కూడా ఎక్కువ మీకు అక్కడ ఒక కుట్ర పూర్వకంగా జరుగుతున్నటువంటి ఉన్న దాంట్లో పోయి ఫైట్ చేయాలి. కానీ కేవలము
మీడియా అటెన్షన్ క్లెయిమ్ చేయడం కోసం, Okay, ప్రతిపక్షాలు ఉన్నామని చూపించుకోవడం కోసం ప్రతి కార్యక్రమానికి అడ్డం పెడితే అభివృద్ధి అనేది జరగదండి. అభివృద్ధి జరగదండి. ఆ విధంగా జరిగితే మొదట 5 సంవత్సరాలు మా జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా మీకు సహకరించకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం యొక్క స్వరూపమే ఈ విధంగా ఉండేది కాదు. ప్రతిపక్షం యొక్క ప్రధాన పాత్ర కేసీఆర్ గారిని రమ్మనండి. రేవంత్ రెడ్డి దగ్గర లేవులేండి. కేసీఆర్ గారిని ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పవని గౌడ్ గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూస్తే పరిగి ఇండస్ట్రియల్ పార్క్ వ్యవహారంలో మాత్రం రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇక రైతులకైతే అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ తమ మద్దతు తెలుపుతున్నాయి. ఈ రోజు అయితే బీఆర్ఎస్ నాయకుల హౌస్ అరెస్టులు, అలాగే అక్కడికి వెళ్ళినటువంటి నాయకుల అరెస్టులు కూడా కంటిన్యూ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసినటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వం మాత్రం మేమంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, ప్రాసెస్ ప్రకారం, ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే చేస్తున్నాము. ఇక రైతులు ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారిని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్.